చాలా సందర్భాలలో ప్రార్థించే పెదవులను కూడా ప్రభు చూస్తాడు అనే సంగతిని మర్చిపోతుంటారు. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 1వ వచనం మనం గమనిస్తే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు అని వ్రాయబడి. అంటే ప్రార్థించేటప్పుడు ఆ పెదాలను కూడా ప్రభు చూస్తాడు. ప్రార్థనకు జవాబు రావాలంటే ఆ పెదవులు కపటమైన పెదవులై ఉండకూడదు. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో డిసైట్ఫుల్ అనేటువంటి మాట వాడతారు. అంటే మాటలు ఒక మాట పలికి లోపల ఇంకొకటి కలిగి మోసపూరితమైన ఉద్దేశాలు కలిగి మాట్లాడేటువంటి పెదవులు ప్రభు దగ్గర ప్రార్థిస్తే జవాబు రాదండి. జాగ్రత్త సుమ. మన జీవితాలలో ప్రార్థించే చేతులను చూస్తాడు. అవి ఏమైనా రక్తముతో ఉన్నాయా? ప్రార్థించే పెదవులను చూస్తాడు. పరిశుద్ధ హృదయముతో పరిశుద్ధ పెదవులతో ప్రార్థించు, జవాబులు పొందు.